ఎంత బలుపురాదానికి ఆస్తొద్దంటుందా? చూస్తూ చూస్తూ ఈ బిల్డింగ్ ఎలా వదులుకోనరా? నేనిక్కడ సింహంలా గర్జిస్తుంటే మీరు ఏమి మాట్లాడకుండా సౌటి కుక్కలా కూర్చుంటారా? అయితే కొట్టను అనుకున్నావే బాబు, నీ గురించి తెలిసిన తర్వాత మా మైండ్ కూడా పనిచేయట్లేదు బాబు. ఏం వింటున్నావో ఏం చేస్తున్నావో కూడా తెలియట్లేదు. నీ ఫ్లాష్ బ్యాక్ కూడా మర్చిపోయావు బాబు. అవును కదా, నేనెవరు అంటే మత్తులో ఫ్లాష్ బ్యాక్ అంతా మర్చిపోయావా? ఫ్లాష్ బ్యాక్ అదేంటి బాబు, శ్మశానంలో శవాన్ని కూడా వదలలేదు. నీ లవర్ తల నరికి జడేసావు, అది మర్చిపోయావా? అన్నీ మర్చిపోయానని చెప్పి ఒక్క బిట్టు వదలకుండా నా ఫ్లాష్ బ్యాక్ మొత్తం గుచ్చి గుచ్చి చెప్పారు కదరా. ఇంకా నయం ఆ ఆరో వాడు గాని వీడు ఉంటేనా? పిలుస్తుంది. పెద్దోళ్ళు మాట్లాడుకుంటుంటే రావుతాను ఎన్నిసార్లు చెప్పాను నీకు? ఇప్పుడు కూడా అంతే. అందుకుగా ఇప్పుడు దాకా గోడ పక్క నుంచి వింటున్నాను. మీ స్టోరీ ఫినిష్ అన్నాను వచ్చాను. అన్నయ్య, మీ స్టోరీ చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది, మళ్ళీ చెప్పవా? అది స్టోరీ కదమ్మా, గేము. ఏం గేము? నంబర్ గేము. దాంట్లో నీ నంబర్ 5. నాకు 5 వద్దు, నాకు 1 కావాలి. చచ్చిపోతారా? నువ్వు బాగా ఆడితే పాకెట్ లోకి వస్తావు. ఈ గేమ్ రూల్స్ మీ బాబురెడ్డికి తెలుసుకో. రే ఉత్సవా బాబు, ఈ రాత్రికి నువ్వు తినాలనుకుంది తినే, తాగాలనిపించింది తాగే. తెల్లారేసరికి నీ మెడకి తలకి కనెక్షన్ ఉండదు. మీరేం భయపడకండి మూర్తి గారు. భయపడుతుంటే వాడు చంపేస్తారంటూ ఏదో ఒకటి ఆలోచిద్దామండి. మంత్రులు గారు, మీరు కంగారు పడకండి. తెల్లారే లోపు సౌండ్ చేయని వెహికల్ ఒకటి చూసి ఫాస్ట్ గా మిమ్మల్ని స్టేట్ దాటించే బాధ్యత మాది. జన్మ ప్రసాదించారు. ఈ అర్ధరాత్రి పూర్తి ప్రయాణాలు ఏమిటో, ఈ గోల ఏమిటో. ఏమండోయ్, ఆ కొత్తగా వచ్చిన అబ్బాయి దగ్గర టిఫిన్ బాక్స్ మర్చిపోయాను, కొద్దిగా వెళ్లి తీసుకురండి. కాలా ఇప్పుడు వాడి దగ్గరికి పోతే బాక్స్ కాదే, నా డెడ్ బాడీ వస్తుంది. రామరామా, నేను వస్తానండి. దాడి చెప్పదు కానీ. శుభం, ఇదిగోండి లగ్నపత్రిక. చాలా సంతోషం. మీ సంతోషమే నా సంభావన. వచ్చే నెల 13వ తేదీ పంచమి శుక్రవారం రాత్రి 2:46 ముహూర్తం నిశ్చయించారు. 13వ తేదీ అంటే మగపెళ్లి వాళ్ళు పెట్టిన ముహూర్తం, మనం కాదనకూడదు. పైగా అబ్బాయికి మంచి ఉద్యోగం. ఏమైంది నాన్న? ఏం లేదమ్మా. కౌసల్య, అలాగే కానివ్వండి. వస్తానండి. ఇంకో చిన్న మాట అండి, ఆ పెళ్లివారు వారి బంధువులు దూరం నుంచి రావాలి కాబట్టి పెళ్లికి 4 రోజుల ముందే వస్తారట. వారికి ఇస్తామన్న గంధర్వ మహల్లోనే వీడిది ఏర్పాటు చేస్తే చాలు. అలాగే, మాకు మాత్రం ఎవరున్నారు, వారిష్టం. నేను ముందు అంటూ అన్నిటికీ ముందుండి మనకు ధైర్యం చెప్పేవాడు. ముందే వెళ్ళిపోయాడు. ఏమైనా మూర్తులేని లోటు తెలుస్తుందిరా. మనిషిని పంపించాం. ఆంజనేయుడి నుంచి నా బాగుండేది, కథం ధైర్యంగా ఉండేది. ఈ రాక్షసుడు పొద్దునుంచి కనిపించట్లేదు, ఎక్కడికి వెళ్ళాడో ఏంటి? వస్తాడు, ఎదురు అడుగు. ఇక్కడ అన్ని ఏకమై మణిపూడి చస్తుంటాయి. ఏంటి చెంజి ఉందని కూడా చూడకుండా తల నరికేశాడు రాక్షసుడు. బయటికి పోతే నేను బతుకుతాడు అనుకున్నాను, ఇలా బలైపోతాడు అనుకోలేదు. బలైపోయాడు కాదు, బలైపోయా. ఎవడికైనా అదే గతి. పారిపోతే వదిలేస్తానా? వెతికి వేటాడి మరీ చంపుతా. మీ అందరికీ ప్రమోషన్లు వచ్చాయి. కంగ్రాచులేషన్స్, యు ఆర్ నంబర్ 1. ఎంజాయ్. కోరినదేదైనా
దరి చేరగా ఎవ్వరి నొదలను లే. ఇది మీ బొడ్డోడికి ఇచ్చారా? ఇప్పటికిప్పుడు ఖాళీ చేయమంటే ఎలా సార్? ఒరేయ్, ఎప్పుడు చెప్తావా? ఇంకెప్పుడు చెప్తావు? పెళ్ళయ్యాక సారెట్టుకుని వెళ్తావా? సారెట్టుకుని వెళ్తావా అంట. సార్ మీరు నిజంగా దేవుళ్ళు అంటోళ్ళు సార్. ఎంత మంచి శుభవార్త చెప్పారు సార్. అసలు విజయలక్ష్మి ఎవరు? మాకు తోడబుట్టకపోయినా మాకు చెల్లెళ్ళంటే సార్. ఇప్పుడు ఏం చేయాలి సార్? ఇల్లు ఖాళీ చేయాలి అంతే కదా? చేసేస్తాం. ఇప్పుడు బయటికి వెళ్ళి అద్దులు కడతాం. ఆ మూతిగాడు పారిపోయాడని చంపేశాడు. ఇప్పుడు ఇల్లే ఖాళీ చేయమంటున్నారు కాబట్టి మనం వెళ్ళిపోయినా కూడా ఆడేం పీకలేడు. అన్నిటికీ అడ్డుపడి వాళ్ళే ఖాళీ చేస్తామంటుంటే మేము మాత్రం ఆ పాపం మొట్టకొట్టుకుంటాం ఏంటి? ఖాళీ చేసేస్తామండి. చాలా సంతోషం. ఎవరెక్కడున్నా పెళ్లికి మీరందరూ తప్పకుండా రావాలి. హాయ్ 15 ఏళ్లుగా పీడిస్తున్న వాళ్ళే ఖాళీ చేసిపోయారే. కొత్తగా వచ్చిన ఈ కొడుకు మాత్రం చిల్రా విల్ థింక్ చేయడానికి ఏమీ లేదు. అమ్మా నాన్న తిరిగి వచ్చేసరికి వాణ్ణి చంపేయడమే. నీ పెళ్లికి ఏ ఇబ్బంది ఉండదు. పోస్ట్ మార్టం కి బాడీ కూడా దొరకదు. ఈ రాత్రి వాళ్ళకి చివరి రాత్రి. అన్నయ్య గారండి, మన ఇంట్లో ఫిగర్లు ఉన్నాయండి. ఫిగర్లా? మనం పురమాయించుకుంటా ఫిగర్లు ఎక్కడి నుంచి వచ్చారా? ఫిగర్స్ కాదురా, ఇప్పుడు వాడి సంగతి. ఏంటి వీడెక్కడ కనిపించట్లేదు? భయపడి దాక్కున్నాడేమో. ఎక్కడికి వెళ్తున్నావే? వాడికి ఎంత దూరంగా ఉంటే అంత బెటర్. సారీ. హాయ్ దయాల్స్. దెయ్యాలాట ఎప్పుడు ఆడినట్లేదు, బాగా భయపడిపోయినట్టుంది. వెళ్ళిపోతున్నారు రెండు బంధువులు, ఉండొచ్చు కదా, రాత్రి మిగిలిపోయినట్టు పూర్తి చేసేద్దాం. జగదా, వీడు చేస్తే కానీ అక్క పెళ్లి జరగదే. మీ ఆడరౌడీలు నన్నేం చేస్తారే? కొమ్ములు తిరిగిన మగాలే మన ముందు షేక్.